అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేషనల్ హైవే 163 హైవే మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి వరంగల్కు వస్తున్నటువంటి క్రమంలో జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండల కేంద్రం వద్ద హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. రాజధాని ఎక్స్ప్రెస్ మీద వస్తున్నటువంటి ఆ ఎక్స్ప్రెస్ రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్కు ఉన్నటువంటి మొబైల్ టిఫిన్ సెంటర్ను ఢీకొనడంతో అక్కడికక్కడే ఒక మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. అక్కడి నుండి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందారు భర్త. ఆ తర్వాత మరో చిన్న పిల్లగాడు వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా అక్కడ హాస్పిటల్ దగ్గర చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మొత్తంగా మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. ఆ గాయపడిన వారిని జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదానికి కారణాలు కనుక ఒకసారి విశ్లేషిస్తే హైదరాబాద్ నుండి వరంగల్కు రాజధాని ఎక్స్ప్రెస్ వస్తుండగా రఘునాథ్పల్లి మండల కేంద్రంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ను తప్పించబోయి ఈ మొబైల్ వ్యాన్కి ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. టిఫిన్ సెంటర్ అంటే రోడ్డు పక్కనే, అంటే హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఆ టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ చేస్తున్నటువంటి సందర్భాలు చెప్పారు. హైదరాబాద్ నుండి ఇక్కడ ఓటు వేయడానికి అంటే ఉరుసుగుట్ట, కరీమాబాద్ ఉరుసుగుట్ట దగ్గర టిఫిన్ చేయడానికి వస్తున్నటువంటి ఒక కుటుంబం, అంటే భార్య, భర్త, ఒక బాబు, ముగ్గురు వస్తుండగా రోడ్డు పక్కన టిఫిన్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళగానే వెనుక నుండి మృత్యు రూపంలో రాజధాని ఎక్స్ప్రెస్ వచ్చి ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. మరో ముగ్గురు కూడా గాయాలపాలైనట్టు తెలుస్తుంది. అయితే సంఘటనను గమనించినటువంటి స్థానికులు డ్రైవర్ను పట్టుకొని ఇక్కడ చితకబాదినట్టు తెలుస్తుంది. భౌతిక దాడికి కూడా పాల్పడడంతో అక్కడ అంటే పోలీస్ స్టేషన్ కూడా సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకుంటున్నటువంటి పోలీసులు రావడంతో తనకు కూడా ప్రాణాపాయం తప్పినట్టుగా డ్రైవర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. వెంటనే హుటాహుటినిగా కొంతమందిని హాస్పిటల్కు తరలించారు. అలాగే సివియర్గా ఉన్నటువంటిని ఎంజీఎంకు తరలిస్తున్నటువంటి క్రమం అయితే చూసాము. దాదాపు డ్రైవర్ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతన్ని కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు. అయితే ప్రస్తుతానికైతే ఒక మహిళ మాత్రం అక్కడ సివియర్ ఇంజురీస్ జరిగాయి, మెడ విరిగిపోయింది అని చెప్పి అంటున్నారు. అలాగే స్పైనల్ కార్డు కూడా దెబ్బతింది, కాళ్ళు చేతులు కూడా చాలా సివియర్గా దెబ్బతినడంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా హాస్పిటల్కు తరలిస్తున్నటువంటి క్రమంలో ఆ కుటుంబానికి, ఒకే కుటుంబానికి చెందినటువంటి భర్త అలాగే తన కొడుకు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని వివరాలు మాత్రం ఇంకా సేకరిస్తున్నారు. మృతుల వివరాలు మాత్రం ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. గాయపడ్డ వాళ్ళ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కూడా డ్రైవర్ను విచారిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.